కూర్చునే బదులేదని పని చేసుకోవచ్చు కదరా. ఈ పిల్లల్ని పంపురా, రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ బిజీ అవుతావు బాగా. హైరా హైరా ఏం కొత్త ఫోనా? అవునరా, ఉర్రే భలే ఉంది. ఎప్పుడు కొన్నావు? జస్ట్ ఎంత అయిందిరా? 70,000 రా. అవునా? ఎందుకు అడగటం మర్చిపోయా, ఏం కంపెనీ? ఆ ఒక్క మాటతో లేచి అరే 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అక్క, అప్పటికి నీకు వచ్చాక మాకు తల లక్ష ఇస్తే నాకు లివర్లో రాయింది అక్క. మన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నావా, స్పీడ్ బ్రేక్ వచ్చింది, ఒక్కని ఎగరగానే ఎవరికి వచ్చేది. ఇంకో స్పీడ్ బ్రేకర్ లేదక్క. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మేము అనాథలకు డబ్బులు డొనేట్ చేస్తాం, మీరేమైనా హెల్ప్ చేస్తారా? నా దగ్గర అంత మనీ లేవండి. అట్లీస్ట్ ఒక 5 రూపీస్ అయినా సరిపోతుంది. మీ పేరు, మీ నెంబర్, అడ్రస్ చెప్పండి, మీకు మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం. అక్షయ్. హలో మామా. హలో మామ, ఎక్కడ్రా? రూమ్ లో రా. సరే గాని చిన్న హెల్ప్ రా. చెప్పురా. అది వాషింగ్ మిషన్ నా బట్టలు వేసి ఒకసారి పిండేరా. సరే మామా, పిండేసి ఉంచాలా? పిండేసి పక్కన పెట్టిన. ఓకే మామా, పిండేసి ఉంచుతా. సరే, మర్చిపో మాకు. థ్యాంక్స్ రా. పిండేసి ఉంచాలా? పిండేసి ఉంచుతా. అర్జెంట్ కూరెళ్ళాలి. ఇటు బట్టలు పిండేసాడో లేదో. అమ్మయ్య, పిండేసేసిన. ఏరా, బట్టలు పిండేసావా? పిండేసినా మామ, చూసుకో. అరే చెత్తనా కొడుక, ఏం చేసావురా? ఏంద్రా ఆ బట్టలు నిన్న పిండి? ఎందుకు మామ అట్లా తిడుతావు? నువ్వే కదా పిండేయమను, అందుకే గోధుమ పిండేసిన. నీ అవ్వ చెత్తనా కొడుక, ఇట్రారా. మామ కొట్టదు మామ, మామ కొట్టదు కొట్టదు. వచ్చావా? అప్పటికి వెళ్ళా. ఎవలేడు? సరే లోపలరా. రెండు బిల్లు ఖర్చు 500. వేసేసాడు, బాగా వేసేసాడు.